మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ మెగా వడ్డానం సేల్ 2.0 ఈ ఫిబ్రవరి 1 నుంచి 9 వరకు మన అన్ని స్టోర్స్లో ఈ ఆఫర్ ఉంది. ఫ్లాట్ 9.99% వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. మన ముకుందా జ్యువెలర్స్, కేపీహెచ్బి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ, హన్మకొండ, సుచిత్ర అన్ని బ్రాంచెస్కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డోంట్ మిస్ అవుట్. పుష్ప 2 మూవీ కోసం మంచు లక్ష్మి గారు రివ్యూ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా పార్ట్ 1 వచ్చినప్పుడు తనకు నచ్చలేదు, నాకు బాగాలేదు అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు? రివ్యూ ఎలా ఇచ్చారు? మంచు లక్ష్మి పుష్ప 2 సినిమా చూసిన తర్వాత ఇంత పెద్ద రివ్యూ పెట్టింది. తనకి పిచ్చగా నచ్చేసింది. వాళ్ళ అమ్మాయి యాపిల్తో కలిసి చూసింది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ని కళ్ళు కట్టి పడేసేలాగా చాలా ఇష్టంగా చూసింది. చివరి వరకు అదే క్యారీ చేసింది. అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ కనిపించిన ప్రతి ఫ్రేమ్ ఆమె కళ్ళు తిప్పలేకుండా పోయింది. అండ్ ఈ వార్త చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేంటి పార్ట్ 1 చూసిన ఇదే మంచు లక్ష్మి ఇంకోలా రియాక్ట్ అయింది, అసలు బాగాలేదు సినిమా అని. అంటే రీజన్ ఏంటంటే పార్ట్ 1లో మంచు లక్ష్మికి నచ్చని అంశం ఏంటంటే అమ్మాయిల్ని కించపరిచేలా చూపించారు. మరీ ఇదిగా అంటే 500 ఇస్తే దుడ్డు ఇస్తే నవ్వమంటున్నావురా అనే సీన్లు ఉన్నాయి కదా. ఓ అన్న నన్నేమంటావా ముద్ద అంటది చూడ, పిల్ల తెలిసి తెలియక అన్న అంటది, ముద్ద అంటది, యాత్ర ఇది అంటాడు. ఈ టైప్ ఆఫ్ కొన్ని సన్నివేశాలు నచ్చలేదు. అలా తన ఫీలింగ్ అది. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కటి. ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో ఏంటంటే ఆడపిల్లలకి పెద్దపీట వేసింది సినిమా. ఆ అమ్మాయి బయట లాగినందుకు అసలు వాడిని సర్వనాశనం చేసేలాగా వచ్చింది అమ్మాయి విషయం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆడపిల్లలకి ఫేవర్గా పెద్ద ఎత్తున ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఆవిడకి బాగా నచ్చేసింది. ఆ అంశంలో ఏ అంశంలో అయితే నేను ఈ సినిమాని నచ్చలేదు అన్నానో అదే అంశాన్ని మళ్ళీ పాజిటివ్గా చూపించి నన్ను మెప్పించారు. ఆ సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పింది, అల్లు అర్జున్కి థ్యాంక్స్ చెప్పింది, ఆ యూనిట్ మెంబర్స్ అందరినీ కంగ్రాచులేట్ చేసింది. అండ్ తను ఎక్స్పీరియన్స్ మొత్తం పారాగ్రాఫ్, పెద్ద పారాగ్రాఫ్ నిండా పంచుకుంది. సో చాలా ఉంటాయి, అరుదుగా ఇట్లాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. పుష్ప 2 అనేది అసలు అది ఎవర్ గ్రీన్ మూవీ. మన ఇండస్ట్రీకి దొరికినటువంటి వరం నిజంగా చెప్పాలంటే. ఒక హీరో కూడా ఎన్ని యాంగిల్స్లో పర్ఫామ్ చేయడం అనేది చాలా గ్రేట్. చాలా సినిమాలు వస్తాయి, హీరో ఏంటి లవర్ బాయా, ఓకే, పోలీసా, ఓకే, చివరి వరకు వాడు పోలీసే, చివరి వరకు వాడు లవర్ బాయే. మహా అయితే ప్రేమిస్తాడు లేదా ఆమె విడిపోతే ఏడుస్తాడు. అంతమించి ఏం చేస్తారు లవర్ బాయ్లు, పోలీసులు? మహా అయితే కరుడు కట్టిన ఇదిలా కొడతా ఉంటారు. వాళ్ళకి ఎంత ఏమైనా సరే లేచి అవతలని తని తుక్కు చేస్తారు, ఇంతే. బట్ ఇక్కడ పుష్ప ఏంటంటే ఒక హీరోలో నవరసాలు, ఆ అమాయకత్వం, గంభీరం కానీ అసలు అన్నీ, ఆ ప్రేమ. ఇప్పుడు ఒంటి మీద వేడి నీళ్ళు పోయిన అని చెప్పి లేచాడు, అదొక సీన్. అమాయకత్వం. ఇప్పుడు పుష్ప సాంగ్లో కూడా అన్నీ ఉన్న పుష్పకి కొన్ని మాత్రం లేవంట, అంటే భయం లేదు, అది లేదని చెప్తారు. అట్లా ఆ సాంగ్లో కూడా రాశారు ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి. అండ్ క్లైమాక్స్లో రూపం, అఘోరా రూపం, మధ్యలో ఉగ్రగంగమ్మ వేషంలో ఆ ఎక్స్పీరియన్స్ కానీ అసలు అన్నీ ఉన్నాయి పుష్ప సినిమాలు. మళ్ళీ ఆ మూతిలా పెట్టి మాట్లాడడం కానీ, 7 లక్షల మంది బీహార్ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ కోసం, అవన్నీ కూడా బాగున్నాయి, చాలా న్యాచురల్గా ఉంది. సో అందుకని చెప్పి పుష్ప లాంటి సినిమాలు చాలా అరుదు. ఎవరు చూసినా ఈ సినిమాని మెచ్చుకోకమంటే మంచు లక్ష్మి ఇంత లేట్గా ఎందుకు చూసిందో నాకు ఇప్పటికీ అర్థం కాలే. బట్ లేట్గా చూసినా మంచి పనే చేసిందిలే. రీలోడెడ్ వర్షన్, ఓవర్లోడెడ్ వర్షన్ రెండు చూసింది. ఇప్పుడు ఆల్రెడీ థియేటర్లో 20 minutes, ఓటీటీలో మళ్ళీ ఇంకా 4 minutes యాడ్ అయ్యింది. ఇప్పుడు అది ఆల్రెడీ రీలోడెడ్, మళ్ళీ ఇది ఓవర్లోడెడ్, ఈ ఎక్స్ట్రా లోడెడ్, అన్ని లోడెడ్లు కలిపి 4 గంటలు చూసింది. నచ్చింది ఆమెకి, హ్యాపీయే.